ప్రాంతీయ పార్టీలంటే పెత్తనమంతా ఢిల్లీదే. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీ నుంచి ఆదేశాలు రావాల్సిందే. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ బీజేపీలలో ఏం జరుగుతుందో ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడిచిన మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేకపోయింది కాంగ్రెస్. మరోవైపు బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమించుకోలేకపోతున్నారు. రోజు నెలలు గడుస్తున్నా ఢిల్లీ నుంచి ఆదేశాలు ఇంకా రాలేదా? అసలు కాంగ్రెస్ బీజేపీలలో ఏం జరుగుతోంది? ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలకు చాలా తేడా ఉంటుంది. ప్రాంతీయ పార్టీల నేతలు నేరుగా ఏ నిర్ణయమైనా తీసుకుంటారు. జాతీయ పార్టీలకు సంబంధించి ఆయా రాష్ట్రాల్లో నేతలు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అందుకు ఢిల్లీ ఆమోదం ఉండాల్సిందే. ప్రస్తుతం తెలంగాణలోని 2 ప్రధాన జాతీయ పార్టీలు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖకు అధ్యక్షుడిని నియమించలేకపోగా ఏడాదిన్నర గడిచినా కాంగ్రెస్ మంత్రివర్గాన్ని విస్తరించలేకపోయింది. ఆ 2 పార్టీలు ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీ ఆదేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముహూర్తాలు మారుతున్నాయే తప్ప మోక్షం కలగడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిర్ణయాల్లో నాంచివేత ధోరణిపై 2 పార్టీల్లోనూ కార్యకర్తలు, నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధ్యక్ష పదవి కోసం బీజేపీ నేతలు, మంత్రివర్గ విస్తరణ కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి క్యూలు కడుతున్నారు. రాష్ట్ర నేతలు కాళ్లు అరిగేలా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నా ఇప్పుడు అప్పుడు అంటూ నాంచడమే తప్ప నిర్ణయాలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బండి సంజయ్ తర్వాత ఆయన స్థానంలో 2023 జూలైలో రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని తాత్కాలిక ప్రాతిపదికన బీజేపీ అధిష్టానం నియమించింది. త్వరలోనే కొత్త అధ్యక్షుడిని నియమిస్తామని ప్రకటించింది. కిషన్ రెడ్డి కూడా తాను టైం గ్యాప్ కోసమే వచ్చానని, 2-3 నెలల్లో కొత్త అధ్యక్షుడు వస్తారని వెల్లడించారు. మరో 2 నెలలు గడిస్తే కిషన్ రెడ్డి అధ్యక్షుడై 2 ఏండ్లు గడుస్తాయి. రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తుండటంతో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై బీజేపీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతుంది. ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ మధ్య పోటీ నెలకొన్నట్లు ప్రచారం జరుగుతుంది. వారిలో ఎవరికి పదవి కట్టబెట్టినా ఇతరులు సహకరించే పరిస్థితి ఉండదని, దీంతో కొత్త విధానానికి తెరతీసినట్లవుతుందని అధిష్టానం భావిస్తున్నట్లు బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇంకోవైపు మంత్రివర్గాన్ని విస్తరించలేక మల్లగుల్లాలు పడుతోంది కాంగ్రెస్. ఏడాదిన్నరైనా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఇంకా 6 పదవులను భర్తీ చేయాల్సి ఉంది. దీనిపై నేడో రేపో మంత్రివర్గ విస్తరణ అంటూ ఏడాదిన్నర నుంచి ప్రచారం సాగుతున్నా కార్యరూపం మాత్రం దాల్చడం లేదు. గత నెలలో మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఏప్రిల్ 3వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారమే మిగిలిందని ప్రచారం చేశారు. కానీ అదంతా ఉత్తదేనని తేలిపోయింది. ఆశావహులు ఎక్కువగా ఉన్నారని, ఒకరిపై వ్యతిరేకంగా మరొకరు లేఖలు రాశారనే సాకుతో విస్తరణను పక్కన పెట్టినట్టు తెలిసింది. ఈ విధంగా జనవరి కానుక, సంక్రాంతి కానుక, చివరికి ఉగాది కానుక కూడా అందకుండా పోయింది. ఈ విధంగా ముహూర్తాలు మారుతున్నాయి, పండుగలు పోతున్నాయి తప్ప ఆశించిన వారికి మంత్రి పదవి మాత్రం దక్కడం లేదు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి బీసీకి ఇచ్చిన నేపథ్యంలోనే బీజేపీ కూడా బీసీకి అధ్యక్ష పదవి ఇవ్వాలని భావించిందని ప్రచారం జరిగింది. బీజేపీ అధ్యక్ష రేసులో అప్పట్లో ప్రముఖంగా ఈటెల రాజేందర్ పేరు వినిపించింది. ఆ తర్వాత ధర్మపురి అరవింద్ లాంటి వారి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇక ఆ తర్వాత ఎవరికి అధ్యక్ష పదవి ఇవ్వాలో తేల్చలేక మల్లగుల్లాలు పడుతోంది బీజేపీ అధిష్టానం. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీలో మిగిలిన మంత్రి పదవులను దక్కించుకునేందుకు చాలా మంది ఆశావహులు క్యూలో ఉన్నారు. ఢిల్లీలో ఎవరి లాబియింగ్ వారు చేసుకుంటున్నారు. అయితే ఉన్న పదవులు తక్కువ, పోటీ పడుతున్న నేతలు ఎక్కువ ఉండడంతో ఎవరిని క్యాబినెట్లోకి తీసుకోవాలన్నది అధిష్టానం తేల్చలేకపోతుంది. దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండా మోసిన వారు మాత్రమే కాదు, ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చిన వారు
అలాగే ఎన్నికలు అయ్యాక పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవి కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఎవరికి పదవి ఇవ్వాలో తేల్చుకోలేకపోతున్నారట కాంగ్రెస్ పెద్దలు. బీజేపీ, కాంగ్రెస్ తీరుపై అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి కనిపిస్తోంది. పార్టీలో త్వరగా నిర్ణయాలు తీసుకోలేని వీళ్లు రాష్ట్రాల్లో పరిపాలన ఏం చేస్తారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధ్యక్షుడిని నియమించేందుకు 2 ఏళ్లు, మంత్రివర్గ విస్తరణ చేసేందుకు 1.5 ఏడాది పడుతుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. వీరికి రాష్ట్రంలో అధికారం ఎందుకు అని నిలదీస్తున్నారు. చీటికి మాటికి ఢిల్లీ నిర్ణయంపై ఆధారపడే పార్టీలు ఇక్కడ ప్రజలకు స్వతంత్రంగా సేవలు ఎలా అందిస్తారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.